హాయ్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేస్తున్నటువంటి ప్రముఖ విద్యా సంస్థలో నెలకి 30,000 రూపాయల శాలరీతో ఉద్యోగాలు రిలీజ్ అయ్యాయి. జాబ్ లొకేషన్ కూడా మన హైదరాబాద్లోనే ఉంటుంది. ఈ జాబ్కి క్వాలిఫికేషన్ ఏం కావాలి, ఏజ్ ఎంత ఉండాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, మొత్తం వివరాలు వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతేకాకుండా మనకి డైలీ జాబ్ అప్డేట్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్ లేదా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోతే మీరు ప్రతి ఒక్క అప్డేట్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ నుండి రిలీజ్ అయింది. మనకి ఇది తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్లో ఉన్నదనమాట. సో ఇందులో మనకి లైబ్రరీ ట్రైనీ పోస్ట్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఇవన్నీ మనకి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అనమాట. ఒకవేళ మనకి పెర్ఫార్మెన్స్ 1 year పాటు బాగా ఉంటే కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది, లేదంటే పర్మనెంట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే జాబ్ డీటెయిల్స్, లైబ్రరీ ట్రైనీ పోస్టులు 30,000 రూపాయల రెమ్యునరేషన్ ఇస్తారనమాట, కన్సాలిడేటెడ్. ఇది మనకి మ్యాక్సిమం ఏజ్ 25 years లోపు ఉండే వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ కేటగిరీ అంటే మనకి ఎస్సీకి 1 పోస్టు, ఓబీసీకి 3 పోస్టులు, ఎకనామికలీ వీకర్ సెక్షన్కి 1 పోస్టు, ఓపెన్ కేటగిరీలో 5 పోస్టులు, టోటల్గా 10 పోస్టులు అనేవి వేకెంట్గా ఉన్నాయన్నమాట. సో మనకి అప్లికేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే 14/7/2026 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అప్లికేషన్ సబ్మిషన్కి లాస్ట్ డేట్ ఏంచి మనకి August 4th అనమాట. సో ఈలోపే మనం అప్లికేషన్ చేసుకోవాలి. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకి రిటన్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటరాక్షన్ అనేది కండక్ట్ చేసి మనల్ని సెలెక్ట్ చేస్తారనమాట. సో మనకి సెలక్షన్ అనేది వెన్ను కూడా ఇచ్చారు మనకి ఐఐటి హైదరాబాద్, కంది, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మెయిన్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇది లైబ్రరీకి సంబంధించినటువంటి జాబ్ కాబట్టి దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ MLSI కంప్లీట్ చేసిన వారు, అది కూడా 60% మార్క్స్ గెయిన్ చేయాలి. సో అలా గెయిన్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా దీంతోపాటు మనకి అప్లికెంట్స్ అందరూ MLIS ఎగ్జామినేషన్ అనేది పాస్ అయ్యి ఉండాలి. 2025-2026 ఇయర్లో అయిన వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే కొంచెం ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉంటే మంచిదే. సో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఐటీలో మనకి బేసిక్ నాలెడ్జ్, ఐటీ అప్లికేషన్స్ రిలేటెడ్ టు లైబ్రరీకి సంబంధించినటువంటి ఐటీ అప్లికేషన్స్ పైన అవగాహన ఉండాలన్నమాట. ఎందుకంటే బుక్స్ అనేవి అప్లికేషన్స్లో మేనేజ్ చేయాల్సి ఉంటుంది కదా, ఆ విధంగా మనకి దానికి సంబంధించిన యాప్స్లో మనకు అవగాహన ఉండాలన్నమాట. ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్. అప్లికేషన్స్ అన్ని ఆన్లైన్లో మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో మనకి అప్లై లింక్స్, వాట్సాప్ ఛానల్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఇచ్చాను. సో అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, లింక్స్ అక్కడ ఉంటాయి. ఓకేనా? సో ఫ్రెండ్స్, వీడియో అయితే చాలామంది చూస్తున్నారు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి జాబ్ నోటిఫికేషన్స్ కోసం. అందుకే ఈ వీడియోని ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఉపయోగపడదు అనుకుంటే వాళ్ళకి మాత్రం షేర్ చేయండి, తప్పకుండా మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.